వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 43వ సర్గము. హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసం చేయుట, దాని రక్షకులను అంతమొందించుట. హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదము అతని దృష్టిలో పడెను. అప్పుడు అతను, నేను అశోకవనమును ధ్వంసమనర్చితిని, కానీ ఈ చైత్య ప్రాసాదము జోలికి మాత్రం పోలేదు కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసం చేసేదను అని మనసున నిర్ణయించుకొనెను. పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారముపై నుండి మేరు శిఖరం వలె ఎత్తున ఉన్న చైత్య ప్రాసాదం మీదికి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదమును ఆరోహించి మరి ఒక ఉదయభానుని వలె మహా తేజస్శాలి విరాజిల్లెను. చేరశక్యము కాని ఉన్నత చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్ర కులపర్వముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను. ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకానగరమునందంతటను మారు మ్రోగునట్లుగా నిర్భయముగా భుజాస్ఫాలనము గావించెను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజాస్ఫాలనము చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపై పడిపోయెను. అచటి చైత్య సంరక్షకులు ఎల్లరూ మూర్ఛపోయిరి. అస్త్ర విద్యాపారంగతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి బల పరాక్రమములు గల లక్ష్మణునకు జయము. రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము. మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోసలేంద్రునకు నేను నమ్మిన బంటును. శత్రుబలములను రూపుమాపు వాడను, వాయుసూనుడను, హనుమంతుడను. 1000 మంది రావణులైనను యుద్ధమున నాకు సాటిరారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమునర్చెదను. సీతాదేవికి ప్రణమిల్లి కృతార్థుడనై వెళ్ళెదను. రాక్షసులెల్లరను కన్నులప్పగించి చూచుచుందురుగాక. ప్రాసాదము పైనున్న వానరయోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడపుట్టునట్లుగా భయంకరమైన నాదమునర్చెను. ఆ మహాశబ్దము విని 100 కొలది చైత్యరక్షకులు వివిధములగు అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను తీసుకుని హనుమంతుణ్ణి ఎదుర్కొనుటకు ఏతెంచిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టిరి. వారు విచిత్రములకు గదలతోనూ సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతోనూ తమ బలము కొలదియు అతనిని కొట్టిరి. హనుమంతుని చుట్టూను చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగా జలముల యందలి విశాలమైన గొప్ప సుడిగుండం వలె ఒప్పారను. పిదప వాయుసూనుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకిలించెను. తదుపరి బలశాలి అయిన హనుమంతుడును రంచులు గల ఆ స్తంభమును గిరగిరా త్రిప్పసాగెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. అది ప్రాసాదమును దహించి వేసెను. పిమ్మట ఆ వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును చూచి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. నా వంటి మహాపరాక్రమశాలురైన వానరయోధులు 1000 కొలది పంపబడిరి. మహాబలశాలురైన వారు అందరూ సుగ్రీవాజ్ఞలను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమందంతటను సంచరించుచున్నాము.
మాలో కొందరు 10 ఏనుగుల బలము గలవారు, మరికొందరు వారికి 10 రెట్లు అనగా 100 ఏనుగుల బలము కలవారు, ఇంకనూ కొందరు 1000 ఏనుగుల బలము కలవారు. ఆ వానర యోధులలో కొందరు కోట్ల కొలది ఏనుగుల బలము గలవారు, మరికొందరు వాయువేగ బల సంపన్నులు, ఇంకనూ కొందరు ఊహలకు అందని అంతగా బలసమంచితులు. దంతములు నఖములు ఆయుధములుగా గల ఇట్టి వానర యోధులు వందలు వేలు లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడిచ్చటికి వచ్చి మిమ్ములనందరినీ తుదముట్టింపగలడు. మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకొనినారు. ఆ కారణమున మీరునూ ఉండరు. మీకు ఆధార భూమి అయిన లంకానగరము ఉండదు. కడకు మీ ప్రభువైన దుష్ట రావణుడు సైతము మిగలడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 43వ సర్గము సంపూర్ణం. 44వ సర్గము. మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని హతమార్చుట. ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి మిక్కిలి బలశాలి. అతడు పెద్ద పెద్ద కోరలు గలవాడు, ధనుర్ధారి. అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరెను. అతడు ఎర్రని వస్త్రమాల్యములను ధరించి కంఠమున పూలదండలు కలిగి ఉండెను. అతని శ్రవణ కుండలములు మనోహరములు. మిక్కిలి తీక్ష్ణ స్వభావము కలవాడు, యుద్ధమున జయింప శక్యము కానివాడు. అతడు కన్నులెర్ర చేయుచూ వచ్చెను. ఇంద్రుని ధనస్సుతో తుల్యమైనదియు మిక్కిలి శక్తిమంతములైన బాణములను ప్రయోగింపగలదియు అగు ధనస్సును ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధం వలె పిడుగుపాటు వలె భయంకరములైన ధనుష్టంకారములను గావించుచు అతి వేగముగా వచ్చెను. ఆ గొప్ప ధనుష్టంకార ధ్వనులతో అష్టదిక్కులను భూమి ఆకాశములను క్షణములో నిండిపోయెను. గాడిదలను పూంచిన రథముపై ఆ జంబుమాలి వచ్చుటను చూచి హనుమంతుడు హర్షముతో మిక్కిలి ఉప్పొంగిపోయిన వాడై గర్జించెను. మహాబాహు అయిన జంబుమాలి ముఖద్వారము యొక్క పైభాగమున ఉన్న కపివరుడుగా ఆ హనుమంతునిపై వాడి అయిన బాణములను ప్రయోగించెను. అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణమును, శిరస్సుపై ఒక వంకర ములికి గల బాణమును, బాహువులపై 10 తీవ్రములైన బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను. జంబుమాలి యొక్క బాణముచే కొట్టబడిన ఆ కపివరుని ఎర్రని ముఖము శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందామర వలె శోభిల్లెను. సహజముగా ఎర్రనైన హనుమంతుని ముఖము బాణాహతిచే రక్తరంజితమై ఆకాశమున చందన బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మము వలె భాసిల్లెను. జంబుమాలి బాణముచే కొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడాయెను. అంతటా అతడు ప్రక్కనే ఉన్న విపులమైన ఒక మహాశిలను చూచెను. హనుమంతుడు ఆ మహాశిలను వేగముగా పెకిలించి ఆ రాక్షసునిపై బలము కొలది గట్టిగా విసిరెను. అందులకు జంబుమాలి క్రుద్ధుడై 10 బాణములతో దానిని ముక్కలు గావించెను. మహావీరుడైన హనుమంతుడు తన శిలా ప్రయోగము వ్యర్థమగుట చూచి పరాక్రమముతో విజృంభించిన వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకిలించి దానిని త్రిప్పసాగెను. ఆ సాల వృక్షమును త్రిప్పుచున్న మహాబలశాలి అయిన హనుమంతుని చూచి పరాక్రమవంతుడైన జంబుమాలి ఆయనపై పెక్కు బాణములను వేసెను. రాక్షసుడు 4 బాణములతో ఆ సాల వృక్షమును ముక్కలు గావించెను. భుజములపై 5 బాణములను, గుండెపై 1 శరమును, వక్షస్థలమున 10 బాణములను వేసి అతడు కపీశ్వరుణ్ణి నొప్పించెను. శరీరము నిండా శరములు గుచ్చుకొని ఉండగా కోపముతో ఉడికిపోయిన హనుమంతుడు ఆ పరిఘనే తీసుకొని వేగముగా త్రిప్పసాగెను. మహాబలశాలియు మిక్కిలి వేగము గలవాడును అయిన వాయుసుతుడు ఆ పరిఘను గిరగిరా త్రిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదెను. ఆ పరిఘ దాటికి జంబుమాలియు అతని రథవాహనములు నొగ్గునొగ్గయ్యెను. మీదు మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడి పొడి అయి అవి మచ్చునకైనను మిగులలేదు. మహాబలవంతుడైన ఆ జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేల కొరిగెను. వాని అవయవములు భూషణములు చూర్ణములాయెను. మహాబలశాలురైన 80,000 మంది కింకరులను జంబుమాలియు అసువులను కోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకములతో కన్నులెర్ర చేసి మండిపడెను. ప్రహస్తపుత్రుడు మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమికి బలి అయిపోగా రాక్షసరాజైన ఆ రావణుడు రోషముతో గ్రుడ్లురుముచు మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 44వ సర్గము సంపూర్ణం. 45వ సర్గం. 7 మంత్రిపుత్రుల వధ.
పిమ్మట అగ్నివలే తేజరిల్లుచున్న 7 మంత్రి కుమారులను రావణుని ఆదేశానుసారము ఆ భవనము నుండి యుద్ధమునకు బయలువెడిరి. వారందరూ మహాబలశారులు, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించుటకై ఒకరిని మించి ఒకరు ఒకరు నేనంటే నేను అని ఉపలాటపడుచున్నవారు. వారి వెంటనున్న సైనికులు కూడా మహాబల సంపన్నులు. అశ్వములను పూంచిన వారి రథములు బంగారు తెరలు గలవి, ధ్వజ పతాకములతో అలరారుచున్నవి, మేఘ గర్జనల వలె రణధ్వనులు గావించుచున్నవి. అమిత పరాక్రమశాలురైన ఆ యోధుల ధనస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రములుగానున్నవి. వారు రణోత్సాహముతో మెరుపులను విరజిమ్ముచున్న మేఘముల వలె విలసిల్లుచు ధనుష్టంకారములను గావించుచుండరి. 80,000 మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైన వార్తను ఎరింగి వారి తల్లులు, బంధువులు, మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులైరి. మేలిమి బంగారు ఆభరణములను దాల్చిన ఆ మంత్రి కుమారులు ఒకరితో ఒకరు పోటీ పడుచు వన ముఖద్వారముపై చేరి యుద్ధ సన్నద్ధుడై ఉన్న హనుమంతునిపై దాడి చేసిరి. వర్షాకాల మేఘముల వంటి ఆ రాక్షసులు మేఘ గర్జనలను బోలిన రథధ్వనులతో బాణవృష్టిని కురిపించుచు వర్షించుచున్న మేఘముల వలె సంచరింపసాగిరి. అప్పుడు శరవర్షముచే ఆవరింపబడిన హనుమంతుడు వర్ష జలములచే కప్పబడిన పర్వతరాజు వలె విలసిల్లను. అతి శీఘ్రముగా సాగిపోగల ఆ హనుమంతుడు నిర్మలమైన ఆకాశమున సంచరించుచు ఆ రాక్షస వీరుల రథముల ఉద్ధృతిని బాణ పరంపరను నిర్వీర్యమునర్చెను. ధనుర్ధారులైన ఆ రాక్షసులతో ఆకాశమున రణక్రీడ సల్పుచున్న ఆ వానర వీరుడు అంబరమున ఇంద్రధనుశోభితములైన మేఘములతో విరాజిల్లడి వాయుదేవుని వలె ప్రకాశించెను. సాటిలేని వీరుడైన హనుమంతుడు ఆ మహాసైన్యమును వణుకు పుట్టించుచు భయంకరముగా గర్జించెను. పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చుటకు విజృంభించెను. శత్రు సంహారకుడైన హనుమంతుడు వారిలో కొందరిని అరచేతితో చావగొట్టెను. కాళ్లతో తన్నుచూ కొందరిని, ముష్టిఘాతములతో మరికొందరిని మట్టి గరిపించెను. కొందరిని గోళ్లతో చీల్చి చెండాడెను. తన వక్షస్థలముతో కొందరిని, తొడల తాకిడితో కొంతమందిని నుగ్గు గావించెను. కొందరు ఆ మారుతి గర్జనలకే నేల కూలిరి. ఇట్లు రాక్షస యోధులందరూ రణభూమికి బలికాగా హతశేషులైన సైనికులు భయకంపితులై అన్ని దిశలకును పారిపోయిరి. ఏనుగులు ప్రాణములను బట్టి వికృత ధ్వనులు గావించెను. గుర్రములు నేల కొరిగెను. రథముల పైకప్పులు, ధ్వజములు, ఛత్రములు ముక్కలై రణభూమి ఎందంతటను చెల్లాచెదురుగా పడిపోయెను. సమరభూమి ఎందంతటను శత్రు సైన్యముల రక్తము కాల్వలు గట్టెను. లంక ఎంతయు వివిధములైన వికారధ్వనులతో మార్మ్రోగెను. మహాబల సంపన్నుడు, చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైన రాక్షసులనందరినీ పరిమార్చి ఇంకను ఇతర రాక్షస వీరులతో యుద్ధము చేయగోరి మరలా అదే ముఖద్వారము పైకి చేరి ఎదురు చూడసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 45వ సర్గము సంపూర్ణం.